విష ఆహారం తిని ముగ్గురు పిల్లలు మృతి, తల్లికి తీవ్ర అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స, మృతిపై అనుమానాలు. అమీన్పూర్ మున్సిపాలిటీలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఘటనకు వార్త కథనం వచ్చింది. ఏదైతే ఉందో విష ఆహారం తిని హైదరాబాద్ దగ్గర అమీన్పూర్ దగ్గర మున్సిపాలిటీ దగ్గర ఈ పెరుగన్నం లోపల తల్లి ఏం చేసిందంటే వారికి విష ఆహారం పెట్టింది. ఆమె కూడా తిన్నది, కానీ తండ్రికి మాత్రం వేరే కూర వేసి పెట్టిందట. వాస్తవానికి తండ్రికి వేరే కూర వేసి పెట్టింది, వీళ్ళకి మాత్రం పెరుగన్నంలో విషయం కలిపి ఆమె కూడా తిని చనిపోవడానికి ప్రయత్నించింది. అయితే ఇక్కడ ముగ్గురు పిల్లలు బాధాకర విషయం ఏంటంటే ముగ్గురు పిల్లలు చనిపోవడం జరిగింది. ఆ తల్లిని అడిగితే లేదు అవన్నీ ఏం లేదని ఏదో చెప్తా ఉంది, హాస్పిటల్లో ఉన్నది. ఆమె కూడా పరిస్థితి కూడా సీరియస్గా ఉన్నది, విషకరంగానే ఉన్నది. ఏదేమైనా కూడా కుటుంబ కలహాలు కావచ్చు, లేకపోతే దాన్ని ఏమంటారు శ్రీకాంత్ గారు, వేరే అప్పుల బాధలు, లేకపోతే ఇంకోటి అయినా కూడా ఇప్పుడు మనం చేసిన తప్పులకు అభంశుభం తెలియని పసికందుల్ని ఇలా చంపడం అయితే ఘోరమే. మీరు ఏమనుకున్నారు శ్రీకాంత్ గారు? వాస్తవానికి ముగ్గురు పిల్లలు చూడు, వీళ్ళు అప్పుడు ఆకలి అయింది. ఇప్పుడు మీరు గమనించిన మిత్రమా, అంటే బాధాకరం. పిల్లలు సాయంత్రం ఏంటంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం పిల్లలు అందరూ కూర్చుంటారు, బిడ్డ అన్నం తినని చెప్పి అన్నం పెడతారు. ఆ పిల్లలకి ఏం తెలుసు, మా అమ్మ అన్నంలో విషయం కలిపిందంటే ఆ తల్లి కూడా చూడండి మీరు, కన్న బిడ్డలు ఇప్పుడు ఇంత పెద్ద పిల్లలు చేయరు. ఎగ్జాంపుల్ 10 సంవత్సరాల నుంచి సాస్తుంది ఆ పిల్లల్ని. సాధినప్పుడు ఆ పిల్లలకు పెట్టప్పుడు ఆ మనసుకు తల్లికి ఆ మనసు ఎట్లా వచ్చిందే? వాస్తవానికి ముగ్గురు మగ పిల్లలే, ఆల్రెడీ 10-12 సంవత్సరాలు, ఇంకో 10-12 సంవత్సరాలు ఉంటే వాళ్ళే తల్లిని చేస్తారు. వాస్తవానికి ఎట్లా వచ్చిందా? ఇప్పుడు 10 సంవత్సరాలు చిన్నపిల్ల ఇప్పుడు చేతుల్లో పెంచుకొని ఇప్పుడు ఆ హాస్పిటల్ పొండి తిరిగి అంతగానో కష్టపడి పెంచే తల్లి, ఆమెకు అంత కష్టం ఏమొచ్చింది? ఏదో చేసి బతకచ్చుగా. ఎంతోమంది 10 మంది పిల్లలు చదివిన అంటే ఒక సామెత ఉంటుంది శ్రీకాంత్ గారు, అంటే ఇక్కడ వేరే ఉద్దేశం కాదు. తల్లి ఏం చేస్తా అంటే తండ్రి కంటే ఎక్కువ తల్లి ప్రేమ దగ్గర తీసుకొని ఆ పిల్లల్ని చదవడానికి అనేక కూలి పనులు చేసుకుంటూ పెంచి పోషించిన తల్లులు ఎంతోమంది ఉన్నారు. ఆ పిల్లలు పెద్దగా ఇలా గొప్ప స్థాయిలో ఉన్న దేశంలో చాలామంది ఉన్నారు వాస్తవానికి, అవునా కదా? ఈ చేయడం అయితే కొంచెం బాధాకర విషయం ఇదైతే. వాస్తవానికి నాకు చాలా బాగా అనిపించింది ఆయన అసలు ఆ పిల్లలు చూస్తే.